250 సంవత్సరాలు చోళుల రాజధానిగా ఉన్న గంగైకొండ చోళపురం మన ప్రపంచంలోని అతిపెద్ద శివుడి దేవాలయాల్లో ఒక ఆలయం. చోళుల వైభవానికి నిదర్శనం ఈ ఆలయం. రాజేంద్ర చోళుడి గంగానది విజయం తర్వాత నిర్మించిన ఈ గంగైకొండ బృహదీశ్వర ఆలయము ద్రవిడ శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. యునెస్కో వారసత్వ సంపదైన ఈ గంగైకొండ బృహదీశ్వర ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ చరిత్రని మనం కల్లారా చూద్దాం. ఇది ఆలయం కాదు, చోళుల అస్తిత్వం. చోళుల కట్టడంలో అద్భుతమైన కట్టడమైన ఈ గంగైకొండ ఆలయం రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇక్కడికి వచ్చి దీన్ని విజిట్ చేశారంటే ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయం అన్నమాట. ఇది ఏ ఆలయం కాదు, తమిళనాడులో ఉన్న గంగైకొండ ఆలయం. ఇది చోళుల అస్తిత్వానికి ప్రసిద్ధి అని ఎందుకన్నారంటే రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. రాజేంద్ర చోళుడు ఉత్తర భారతదేశ దండయాత్రలో గెలిచినందుకు భాగంగాను ఒక గంగా జలాన్ని తీసుకొచ్చాడు. ఆ గంగా జలము శివుడికి ప్రతిష్ఠ చేయాలని, శివుడి మీద అభిషేకం చేయాలని చెప్పేసి తనేం చేశాడంటే ఒక అద్భుతమైన శివుడికి ఆలయాన్ని కట్టించాలని చెప్పేసి అయితే అనుకున్నాడు. అలా ఈ గంగైకొండలో, తమిళనాడులో ఉన్న గంగైకొండలో ఈ ఆలయాన్ని అయితే కట్టించాడు, శివుడికి ఆలయాన్ని అయితే కట్టించాడు. దీనికి ఏం పెట్టారంటే గంగైకొండ చోళపురం అనే పేరైతే పెట్టారు. గంగైకొండ చోళపురం అంటే గంగను తీసుకొచ్చాడు కదా చోళుడు, అందుకే దీన్ని గంగైకొండ చోళపురం అని చెప్పేసి అయితే ఈ పేరైతే పెట్టారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా మన కళ్ళ ముందు ఉందంటే చోళుల కట్టడం ఎంత సామర్థ్యంగా ఉందో మనం మాటల్లో చెప్పలేనిది కదా. ఒకసారి ఈ ఆలయం ఎలా ఉందో కంప్లీట్గా మనము ఫుల్గా డీటెయిల్గా చూసేద్దాం. ఈ ఆలయానికి రావడానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కుంభకోణం. మీరు కుంభకోణం వస్తే చాలా ఆలయాలు చూడొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రతి సోమవారం డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. ట్రైన్లో కాకుండా మీరు ఫ్లైట్లో రావాలంటే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్. దీన్నే తిరుచి ఎయిర్పోర్ట్ అంటారు, ట్రిచి ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఒకవేళ మీరు తిరుచిలో దిగితే బస్ స్టాప్ నుంచి తంజావూరుకి మీకు బస్సులు ఉంటాయి, అండ్ గంగైకొండకు కూడా బస్సులు ఉంటాయి, కుంభకోణం కూడా బస్సులు ఉంటాయి. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఈ గంగైకొండ బృహదీశ్వర ఆలయానికి మీరు ప్రధాన ద్వారం గుండా వెళ్తూ ఉంటే మీకు ఒక రాజసం లాంటి ఫీల్ కలుగుతుంది. లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. దాని పక్కనే ఒక పెద్ద నంది కూడా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ బృహదీశ్వర ఆలయాన్ని లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోయి రైట్ సైడ్ నుంచి తిరిగి ఏమేమి ఉన్నాయో అన్ని గమనించి చివరిగా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మీకు ఆలయాన్ని చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగా దీన్ని కట్టారో అని. ఈ ఆలయాన్ని నిర్మించి దాదాపు 1000 సంవత్సరాలు అవుతుంది. దానికి రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి కొన్ని వేడుకలను అయితే నిర్వహించారు. ఈ ఆలయ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే చోళుల రాజధాని మొదటగా తంజావూరుగా ఉండేది. అక్కడ రాజరాజ చోళుడు ఒక పెద్ద దేవాలయాన్ని కూడా కట్టారు. దానిని మనం తంజావూరు ఆలయం, పెద్ద ఆలయంగా పిలుస్తూ ఉంటారు. అక్కడ కూడా బృహదీశ్వర ఆలయాన్ని పిలుస్తారు. రాజరాజ చోళుడి తర్వాత రాజేంద్ర చోళుడు 1 అనే అతను ఇక్కడ సేమ్ అలాంటి ఆలయాన్ని కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అయితే చోళుల సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని దాదాపు చాలా మంది సైనికుల్ని తంజావూరు ఆలయం నుంచి ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని అయితే ఎంచుకొని ఇక్కడ దీన్ని ఇంకొక రాజధానికి అయితే నియమించుకున్నారు. ఆ తీసుకొచ్చిన సైన్యానికంతా ఈ ప్రదేశంలోనే ట్రైనింగ్ జరుగుతూ ఉండేది. అలా వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధమైన తర్వాత ఉత్తరాది ప్రాంతాల మీద యుద్ధం కోసం సిద్ధమవుతారు. అలా దండయాత్ర చేస్తున్నప్పుడు కళింగ సామ్రాజ్యం మీద, పాల సామ్రాజ్యం మీద దాడి చేసి ఆ ఓడిపోయిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత్తోటి గంగా జలాన్ని తెప్పించి ఈ గంగైకొండలో ఉన్న చోళ గంగంలోకి పోశారు. అలా ఈ గంగైకొండ వాళ్ళకి ఇంకో రాజధాని అయిపోయి ఇక్కడ నుంచి వాళ్ళ కార్యకలాపాలు మొదలు పెడతారు. ఇంకా ఇక్కడ తంజావూరులో సేమ్ ఎలా అయితే ఆలయం ఉందో అలాంటి ఆలయాన్ని ఇక్కడ కడతారు. ఇంకా ఈ ఆలయం కట్టడం విధానంలో గంగా జలాన్ని వాడతారు. ఇంకా ఇక్కడ ఉన్న శివాలయం మీద ఎవరైతే శివలింగం ఉంటుందో ఆ శివలింగం మీద గంగా జలంతో అభిషేకం చేయాలని ఆ రాజేంద్ర చోళుడు అనుకొని ఇక్కడ ఆలయాన్ని అయితే కట్టేస్తాడు. అలా ఈ గంగైకొండ రాజధాని వీళ్ళకి రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా, వాణిజ్య పరంగా చాలా పేరు తీసుకొని వచ్చింది. దాదాపు 1000 సంవత్సరాల క్రితము చోళుల ఆనవాళ్ళు ఏవైనా ఉన్నాయంటే అది ఈ ఆలయం ఒక్కటే. ఈ ఆలయాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఆలయానికి దక్షిణ భాగంలో అంటే దక్షిణం సైడు దక్షిణ కైలాసం అని ఒక ఆలయం ఉంటుంది. దానికి సంబంధించిన చరిత్ర అంతా అక్కడ మీరు చదవచ్చు. ఇదే ఆ దక్షిణ కైలాసం అనమాట. ఈ దక్షిణ కైలాసం అచ్చం సేమ్ తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇది మొత్తం గ్రానైట్తోనే చేశారు. చూడండి ఎలా ఉందో సేమ్. ఈ దక్షిణ కైలాస ఆలయాన్ని చూసి ఇంకొంచెం ముందుకు రాగానే ఆ ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాని వెనక భాగం మనకైతే కనిపిస్తుంది. చూడండి వెనుక భాగం చాలా బాగుంది కదా చూడ్డానికి. చాలా ఎత్తుగా
కళ్ళకి నిండుగా కనిపిస్తుంది. ఇంకా మనం దగ్గరగా వెళ్ళిపోతే ఈ ఆలయం గోడల మీద ఉన్న ఆర్కిటెక్చర్ చూడండి, ఆ విగ్రహాలు కానీ ఎలా మలిచారో ప్రతి ఒక్క దాని వెనక ఒక పెద్ద వింత మనకి కథ అయితే కనిపిస్తుంది. మనం దగ్గరుండి చూడాలే కానీ చాలా కథలు ఉంటాయి. మనం ఆలయానికి దక్షిణ భాగం వెనుక భాగం చూసిన తర్వాత ఇంకొక సైడ్కి వస్తే మనకి ఉత్తర భాగం కనిపిస్తుంది. దీనిని ఉత్తర కైలాసం అని పిలుస్తారు. ఇక్కడ స్థానిక భాషలో వీళ్ళైతే వడ కైలాసం లేదా ఉత్తర కైలాసం అని కూడా పిలుస్తారు. మొదట ఈ ఆలయము ఎవరికైతే మన శివుడికైతే అంకితం అయితే చేయబడింది. దాదాపు ఇది సేమ్ ఎలా ఉంటుందంటే తంజావూరు ఆలయం లాగైతే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ ఆలయాన్ని బృహన్నాయకి దేవికి అంకితం అయితే చేయబడి పూజలు అయితే చేశారు. ఈ ఉత్తర కైలాస ఆలయం నుంచి చూస్తే మనకి ప్రధాన ఆలయము ఇలా కనిపిస్తుంది చూడండి. ఉత్తర కైలాస ఆలయం నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే మనకు ఒక పెద్ద త్రిశూలం కనిపిస్తుంది చూడండి. ఈ త్రిశూలానికి నిమ్మకాయలు కూడా కుచ్చి ఉన్నాయి. ఇక్కడే ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఏంటి అంటే మహిషాసుర మర్దిని ఆలయం అన్నమాట. మీరు చూడండి మహిషాసుర మర్దిని ఆలయం ఎలా కనిపిస్తుందో. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో హిస్టరీ ఇక్కడ మనకి బోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ ప్రతి ఒక్క ఆలయం దగ్గర కూడా ఇలాంటి బోర్డ్స్ అయితే ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు వీటిని ఫోటో తీసుకొని కూడా చదువుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక పెద్ద సింహం లాంటిది కనిపిస్తుంది. ఈ సింహం ఏంటి అంటే ఇది ఒక బావి అనమాట. దీనిని సింహకేని అని పిలుస్తారు అండ్ లయన్ వెల్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక లయన్ షేప్ లో ఉంటుంది. దీని చరిత్ర ఏంటి అంటే రాజేంద్ర చోళుడు ఉత్తర దేశాల మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఓడించి అక్కడ నుంచి గంగా నది నీటిని తీసుకొస్తాడు కదా, ఆ నీటిని అంతా ఇక్కడ కనిపించే ఒక బావిలోనే పెట్టాడు. ఈ గంగైకొండ చోళపురాన్ని రాజధానిగా ఎంచుకొని ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టి ఆ ఆలయానికి ఈ గంగా నది నీటిని వాడి ఇంకా ఇక్కడ శివుడికి స్పెషల్ గా ప్రత్యేకంగా ఈ గంగా నది నీటిని అభిషేకాన్ని పెట్టేవాడు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ పెద్ద బావి కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఆలయంలోని అంటే ఈ బావిలో నీళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రధానమైన ఆలయంలో ఉన్న శివుడికి గంగా నది ఏదైతే ఉందో అభిషేకం కోసం అయితే వాడుతూ ఉంటారు. నిజంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలంటే ఈ ఆలయం మొత్తం నేను చూస్తున్నప్పుడు నిజంగా ఆ చోళుల మధ్యలో ఉన్నట్టే నాకు అనిపించింది. ఆ చోళుల శిల్పకళ నైపుణ్యాన్ని గురించి కానీ వాళ్ళ ఆలయాలు కట్టే విధానాన్ని చూసి నేనైతే మైమర్చిపోయాను. ఆలయం గోపురాల మీద ఉన్న ప్రతి ఒక్క శిల్పకళ అనేది నిజంగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. ఆలయం చుట్టూ మొత్తం తిరిగాం కదా, ఇప్పుడు మనం దర్శనానికైతే లోపలికైతే వెళ్ళిపోదాం. చూశారు కదా ఈ గంగైకొండ చోళపుర ఆలయం ఎలా అనిపించింది. ఆ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది కదా. ఈ చోళులు అస్సలు ఎంత బాగా కట్టారంటే చాలా బాగా కట్టారు. నాకైతే ఈ ఆలయం చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ ఆలయం నచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను.